మెన్సెస్ రక్తం మగవాని అంగానికి అంటుకుంటే కృషించిపోతుందా? ఏమాత్రం కృషించిపోదు. మెన్సెస్ వచ్చే రక్తం ఏంటండి, మన శరీరంలో మొత్తం బ్రెయిన్ ఏంటి, హార్ట్ ఏంటి, లంగ్స్ ఏంటి, కిడ్నీ ఏంటి, అన్నిటికీ ప్రవహించే రక్తమే ఇది. గర్భాశయం ప్రవహిస్తుంది, ఆ రక్తనాళాలు ఎండోమెట్రియం ఉంటాం, పరువు ఊడిపోతే అక్కడి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారుతుంది అంతే. ఆ కారుదాన్ని బాగుంది. మరి ఒక 5 రోజులు అది హీలైపోతే మళ్ళీ కొత్త పొర వస్తుంది, అది అడ్డుపడుతుంది. ఇక రక్తం మళ్ళీ కొత్త తయారు ఎండిపోతాయి, అడ్డుపడిపోతాయి, హీలైపోతాయి. మామూలు రక్తం రక్తం మరి రెగ్యులర్గా ఏ రక్తం అదే రక్తం. అయితే దాంట్లో ఎండోమెట్రియం అనేది కూడా కలుస్తుంది, పొర ఊడిపోతే ఆ పొర ముక్కలు అంతా కలిసి బయటకు వస్తుందన్నమాట. అంతేగాని అది అంటుకోవడం లేదు చేతికి. మామూలుగా మనం వారు దెబ్బలు చేపట్టి చేతికి రక్తం ఎవరు దెబ్బలు వెళ్ళి రోడ్డు మీద మీరు పట్టుకున్నారు, చేతి నిండా రక్తం అంటుతుంది, ఏమవుతుందా? చేయి కడుక్కుంటారు, అయిపోయింది. అంచేత ఆ రక్తం ఏం ఆరోగ్యం పురుషాంగం అనేది పురుషాంగం శరీరంలో భాగమే. అంగం ఎందుకు కృషించిపోతుంది? కృషిపోదు. ఆ మెన్సెస్ ఉన్న టైంలో కూడా సెక్స్ చేయొచ్చు. ఇంక మెన్సెస్ రక్తం అంటుకుంటే ప్రత్యేకంగా ఏంటిది? మెన్సెస్ సమయంలో సెక్స్ చేయాలి. కొంత లేడీస్కి మామూలు కంటే మెన్సెస్ సెక్స్ ఎక్కువ ఉంది, కోరిక ఎక్కువ ఉంది. వాళ్ళు దే ఎంజాయ్ ఇట్. మెన్సెస్ సమయంలో సెక్స్ చేసి ఆ సెక్స్ వాళ్ళకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చేయడమే రకం మంచిది ఉండదు. అది అరగే నష్టం అయితే పురుషంగా కృషించిపోదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.